అభిమాని కోసం పవన్ ఏదైనా చేస్తాడు, ఎక్కడికైనా వెళతాడు. ఇక ఆ విషయానికి వచ్చేసరికి వరంగల్‌లోని ఒక అభిమాని. తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అనారోగ్యాల బారిన పడి లేవలేని స్థితిలో ఉన్నాడు. అతని కోరిక ఏంటి అంటే పవన్ కళ్యాణ్‌ని కలవాలి. అతను వీరాభిమాని అన్నమాట పవన్ కళ్యాణ్‌కి. సో, ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏంటండి? ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు పలు శాఖలకు సంబంధించిన మంత్రి. ఎంత బిజీ టైట్ షెడ్యూల్‌లో ఉన్నా కానీ అభిమాని కోసం ఆయన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి అంటే వరంగల్ వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో అలాగే ఆ యొక్క నిరంజన్ యాక్చువల్గా ఆ బాబు అంటే చిన్నవాడేం కాదు, వాస్తవంగా చెప్పాలంటే యాక్చువల్గా 17 ఏళ్ళు. కాకపోతే ఆ బాబులో గ్రోత్ లేకపోవడం వలన, ఎదుగుదల అనేది లేకపోవడం వలన అతను అనారోగ్యాల కారణాలతో అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ, అది ఒక అరుదైన వ్యాధట, చాలా రేర్. ఎట్లాగంటే ఒక 5-10 వేల మందిలో ఒకరికి వస్తుందంట ఇట్లాంటి వ్యాధి. సో ఆ వ్యాధితో పాపం ఆ నిరంజన్ అనే బాబు బాధపడతా ఉండు. అతనికి పవన్ కళ్యాణ్ని కలవాలి అని చెప్పేసి బాగా బలంగా కోరుకోవడం, అది పవన్ కళ్యాణ్ గారి దాకా ఆ సమాచారం వెళ్ళటం, ఆయన స్పందించి నేను వస్తున్నానని చెప్పేసి అంటాం. వెళుతూనే స్వామివారికి సంబంధించిన తీర్థప్రసాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఆ బాబుతో కాసేపు ముచ్చటించారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఆ బాబుతో ఇంటరాక్ట్ అయినప్పుడు చూస్తూ ఉండంటే ఆ బాబు మాట్లాడుతున్న మాటలు నిజంగా కళ్ళు చెమర్చాయి. ఎందుకంటే ఆ బాబు అంత బాధలో ఉండి కూడా తన ఆనందం చూడండి, ఆ కళ్ళల్లో, ఆ బాబు కళ్ళల్లో చూస్తే ఒక స్పార్క్ లాగా అనమాట. పవన్ కళ్యాణ్ చూడగానే ఆయన పక్కన కూర్చొని ఆ తర్వాత మాటలు, అలాగే పవన్ కళ్యాణ్ చేసిన మూవీస్లోంచి ఆ పాటలు పాడటం, డైలాగులు చెప్పడం, అలా నేను ఇన్ని సినిమాలు చూశాను, ఈ సినిమా చూసాను, ఇన్నిసార్లు చూశాను. అలాగే ఆ బిడ్డ తల్లిదండ్రులు వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడటం, అసలు దాని గురించి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నారట, అద్దె ఇంట్లో. సో ఇంకా వాళ్ళు చేసే ఆవిడేమో ఒక కాకతీయ మెడికల్ కాలేజ్ క్యాంటీన్లో జాబ్ చేస్తారట. సో చాలా చిన్న ఫ్యామిలీ, పెద్ద కష్టం, ఆదాయం చూస్తే చాలా చిన్నది. సో ఇటువంటి కష్టం అసలు ఎవరికి రాకూడదు, కానీ దురదృష్టవశాత్తు ఆ నిరంజన్ అనే బాబుకి రావటం. అయితే పవన్ కళ్యాణ్ కొండంత అండగా నిలిచాడు ఆ కుటుంబానికి. వాళ్ళకి తక్షణ సాయం ₹1,00,000 ఇచ్చిన, ఆ ₹1,00,000 అనేది ఏమూల కానీ ఆ ట్రీట్మెంట్ కోసం. కాకపోతే దానికి అసలు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఏంటి స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తానని చెప్పేసి అంటాం. అలాగే ఆ బాబు తల్లి ఏదైతే క్యాంటీన్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళు సొంతగా ఒక క్యాంటీన్ పెట్టుకుని ఏర్పాటు కూడా చేయండి అని చెప్పేసి తన దగ్గర ఉన్న వాళ్ళతో ఆయన అసైన్ చేయటం, అది ఇలా అన్నీ. ఆ బాబుతో మాత్రం చాలాసేపు ముచ్చటించారు. ఇష్టాలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు, ఫాదర్ మదర్ని ఎలా పిలుస్తావు ఏంటి, అలా ఇవన్నీ మాట్లాడుతూ ఆ బాబు ఏం అడిగాడంటే మా తల్లిదండ్రులకు మంచి ఇల్లు కావాలండి అన్నాడు. ఆ ఇల్లుకి సంబంధించింది కూడా చూద్దామని చెప్పేసి అన్నారు. అలాగే రామ్ చరణ్ పెంచుకునే ఆ కుక్క పిల్ల ఒకటి బాగా నాకు ఇష్టం అని చెప్పేసి ఆ బాబు అంటాం, దాన్ని కూడా కావాలంటే పంపిస్తానని చెప్పేసి అంటాం. అది ఇంటి ఓనర్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు అంటే ఓనర్స్తో కూడా మాట్లాడతాను అని పిలిపించండి అని చెప్పేసి ఆ ఓనర్స్తో ఈయన మాట్లాడతాం. ఎవరు చేస్తారండి ఇవన్నీ? సరే చెయ్యరు అని అనట్లేదు, కానీ ఆ ఓనర్స్తో మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఆయన ఇంకా అవునా తర్వాత చూద్దాంలే అని అట్లా దాట వేసే ప్రయత్నం కూడా ఎక్కడ జరగల. ఆ ఓనర్స్తో మాట్లాడతాం, ఆ బాబు ఏమేమైతే కోరుకున్నాడు అవన్నీ కూడా. అలాగే ఆ బాబు ఏంటి ఒక లాంగ్ డ్రైవ్ చేయాలి అని చెప్పేసి అంటాం, ఓజీ సినిమా కలిసి చూద్దామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం, అలాగే ఓజీ2 కూడా చేస్తాను అని చెప్పేసి అప్పుడు చూస్తావా అని చెప్పేసి అంటాం. ఇట్లా అది చూస్తూ ఉంటుంటే నిజంగా ఒక అభిమాని అటువంటిది తన జీవితంలో జరుగుతుంది అని చెప్పేసి ఊహించుకోగలడా? ఆ ఊహించుకున్నది నిజమై వాస్తవ రూపంలో దాల్చినప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఉదాహరణకి ఒక వృద్ధులు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడుతున్నప్పుడు, లేదా డాక్టర్స్ పరిమిత కాలం అంటే ఈ బాబుకు ఉందని నేను అనట్లేదు, జనరల్గా చెప్తున్నాను, ఏదైనా సరే ఉన్నప్పుడు ఉదాహరణగా ఒక ఏడాది అనుకుంటే ఇట్లాంటి ఘటనలు, లేకపోతే అభిమాన హీరోనో నాయకుడో వచ్చినప్పుడు అది ఆ రోగాన్ని తగ్గించేలాగా ప్రయత్నం చేయొచ్చు. అంటే మానసికంగా అతను మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అవుతాడు అనేది. అదేవిధంగా ఆ ఆయుష్ కూడా పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మనసుకి ఆనందం కలిగించే అంశాలు ఏవైనా సరే, అంటే ఇక అమితంగా ఇష్టపడే వ్యక్తులు, అమితంగా ఆనందపడే విషయం ఏదైనా చోటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. వాళ్ళకున్న మానసిక
లేదా శారీరక ఇబ్బందులు కూడా ఓవర్కమ్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో అలా ఈ నిరంజన్ పాపం అతను మంచాన బారిన పడినా ఎక్కడ కూడా చెక్కు చెదరని నవ్వుతో పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు మాట్లాడుతూ ఆయా విషయాలన్నీ కూడా పాలు పంచుకోవడం నిజంగా చాలా మంచిగా ఉంది. భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ బాబు త్వరగా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చి సంతోషంగా ఆ కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పేసి అయితే కోరుకుందాం. అదే తరహాలో ఏ ఒక్కరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిజంగా ఈ శత్రువైనా ఎవరైనా ఎటువంటి వారికైనా కానీ ఇటువంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పేసి అని కూడా కోరుకోవాలి. సో ఇక్కడ రాజకీయాలు ప్రాంతాలు వాటన్నిటిని ప్రక్కన పెట్టేసేయాలి. ఇక్కడ ఇటువంటి అంశాలు ఎక్కడ కూడా రాకూడదు. ఖచ్చితంగా ఒక బాధితుడు లేకపోతే ఒక అనారోగ్య బారిన పడినటువంటి బాబుని ఆ కుటుంబానికి నేను అండగా ఉండాను అని చెప్పేసి అంటామంటే మనకి, ఎందుకంటే నేను ఈ విషయాలన్నీ చెబుతుంది సాధారణంగా మనం ఏం ఆలోచించినా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారు. అంతెందుకు ఆ బాబు తల్లి అంది, బాబు వయసు ఎంతమ్మా అంటే 17 years అండి, ఇంకొక సంవత్సరం వస్తే ఇంకో సంవత్సరం వెళితే ఓటు హక్కు వస్తుంది, మీకే ఓటేస్తాడు అని చెప్పేసి అంటుంది. సో అంటే తన ఉద్దేశం ఏంటి అంటే అంత ఏజ్ ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం మామూలుగా రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఏ విషయం తీసుకున్నా కానీ ఆ రాజకీయ కోణం కుట్ర కోణం లేకపోతే ఇంకొక ఆలోచన లేకపోతే ఇంకోటో ఇలాంటి అనే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇట్లా రాజకీయాలకు అతీతంగా కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని వ్యక్తిగతంగా అలాగే చూడాలి. సో ఆ పవన్ కళ్యాణ్ యొక్క మనసు ఎలాంటిదో చూడండి. మనం గతంలో కూడా చూసాం, ఖమ్మంలో అనుకుంటా పాపో బాబో అని గుర్తులేదు సరిగ్గా, కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లాగే పవన్ కళ్యాణ్ చూడాలి అనుకున్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారు. చిన్న బిడ్డ దగ్గర కూర్చొని అప్పుడు ఆయన కూడా కొంచెం కన్నీరు పెట్టుకున్నారు. అది కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. సో తన మనసు ఎలాంటిది అంటే పవన్ కళ్యాణ్ మనసు ఎలాంటిది, రాజకీయాలు మళ్ళీ అవి ప్రక్కన పెట్టేసేయండి. ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్ ఎంత సున్నితమైన మనసు ఏంటి, చిన్న బిడ్డలంటే ఎంత ప్రాణం. చివరికి అతను పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళి వాళ్ళ గోత్రము అవన్నీ తెలుసుకొని ఆ బిడ్డ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడ ఆయన పూజ చేయించి అక్కడ నుంచి ఆ పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాలు అక్షంతలు అవన్నీ మరలా తిరిగి పంపించారు. చూడండి ఎక్కడ ఏ విషయం కూడా సరేనమ్మా మీరు ఇంకెళ్ళి గుళ్ళో పూజ చేసుకున్నానో లేకపోతే ఇంకోటి చెప్పలా. ఆయనే దగ్గరుండి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకొని ఏం చేయాలి ఎట్లా అని చెప్పేసి, ఇంకా అవసరమైతే డాక్టర్స్తో మాట్లాడండి, ఆ తర్వాత నాకు అప్డేట్ చేయండి, దాన్ని బట్టి చేద్దామని చెప్పేసి అంటాం. అలాగే వాళ్ళ నెంబర్ తీసుకుని రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలని చెప్పేసి వాళ్ళ పిఎలకి చెప్పడం ఇవన్నీ కూడా. సో ఇలా ప్రతి ఒక్క నాయకులు కూడా నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అందరూ ఉంటే మంచిదే, ఎవరు వాళ్ళు పోటీ పడాల్సింది ఎక్కడ అంటే ఇది ప్రజల పట్ల అంకిత భావంతో బాధ్యతగా ఏదైనా సరే పోనీ అవసరం ఉన్నప్పుడు నేను ఉండాననే భరోసా నింపాలి. ఇందులో పోటీ పడండి. తిట్టుకోవడమో లేకపోతే స్కాములు చేయటమో లేకపోతే దాడులు చేయటమో వాటిల్లో కాదు పోటీ పడాల్సింది, ప్రజాసేవ చేయటంలో పోటీ పడండి. ఎంతగాడికి మనం అతను మాట అన్నాడా మనం 2 మాటలు అందాం, వాడు 4 టన్నులు అన్నాడా మనం 10 టన్నులు అందాం. ఇదే వే ఆఫ్ థింకింగ్లో ఉంటే ఏమవుతుంది అంటే మనకి ఇక నెగిటివ్ వేలోనే ఉంటాం. అలా కాదు, బీ పాజిటివ్. ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమాన రాజకీయ నాయకుడు సినిమా హీరోనో ఉంటారు. సో ఉన్నప్పుడు ఎవరికైనా ఏ విషయమైనా సరే ఏదైనా ఆపద ఉంది అంటే ఇమ్మీడియట్గా స్పందించండి, వాళ్ళకి ఒక భరోసా నింపండి. అదొక ధైర్యం అన్నమాట వాళ్ళకి, మా కోసం మా అన్న ఉన్నాడు అనే భరోసా. అది ఎవరెవరైనా రాజకీయ పార్టీ అని ఎవరైనా సరే. సో అలా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన పర్యటన, ఆయన మామూలుగా 21 సీట్లు సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించినప్పుడు దానికంటే కూడా ఇట్లాంటివి ఒక తృప్తిని కలగజేస్తాయి. అది రాజకీయపరమైన అంశం. ఇది మానసికంగా మనసు ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆ బిడ్డకి ఇంతకంటే ఏం కావాలి. అది వాస్తవంగా చూసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఆయన అంత బిజీ షెడ్యూల్లో రావటం అంటే గొప్ప విషయంగా అనిపిస్తుంది. కానీ ఇట్లాంటివన్నీ కూడా నిజంగా గొప్పగానే పరిగణించాలి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.